నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఓ అద్భుతమైన పురాణ కథ గురించి మాట్లాడుదాం. ఇది మనకు చెబుతుంది, ఒకరోజు నువ్వు తప్పక విజయవంతం అవుతావు. నమ్మకం వదలకూడదు. పురాతన భారతదేశంలో అడవుల మధ్య ఓ గిరిజన బాలుడు ఉండేవాడు. అతని పేరు ఏకలవ్యుడు. అతనికి ఒకే ఒక కల, ప్రపంచంలోనే గొప్ప విలుడు కావాలనే లక్ష్యం. ఆ కలను నిజం చేసేందుకు అతను గొప్ప గురువు ద్రోణాచార్యుని వద్ద శిక్షణ తీసుకోవాలని ప్రయత్నించాడు. కాని ద్రోణాచార్యుడు అతనిని తిరస్కరించాడు. నీవు రాజకుమారుడివి కాదని చెప్పి నిరాకరించాడు. కాని ఏకలవ్యుడు ఆగలేదు, ఆశను వదలలేదు. ఒకరోజు నేను విజయం సాధిస్తాను అని నమ్మి ముందుకు సాగాడు. అతను అడవిలోకి వెళ్లి మట్టితో ద్రోణాచార్యుని విగ్రహాన్ని తయారు చేసుకుని తనకు తానే గురువయ్యాడు. రోజూ శ్రమిస్తూ విలుకల్లో ప్రావీణ్యం సాధించాడు. ఎవరూ చూడకుండా, ఎటువంటి గౌరవం లేకుండా నిశ్శబ్దంగా ప్రాక్టీస్ చేస్తూ విజయం వైపు పయనించాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు, అర్జునుడు కలిసి అడవిలో వచ్చారు. ఏకలవ్యుని నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఒక గురువు లేకుండానే ఏకలవ్యుడు ఒక అద్భుతమైన యోధుడిగా మారిపోయాడు. ఈ కథ మనకు చెప్పే సందేశం, నిన్ను ఎవరూ గుర్తించకపోవచ్చు, అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ నీవు నమ్ముకున్న లక్ష్యం కోసం నిబద్ధతతో పోరాడితే విజయం తప్పకుండా నీదవుతుంది. వీడియో చివరిలో ఒకే ఒక్క మాట, నీవు నమ్ముకుంటే భగవంతుడు నీ వెనక నిలుస్తాడు.